వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి జాబ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. ఎసెంచర్ అనే కంపెనీ నుంచి జాబ్ ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. అప్లై లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ డైలీ మన ఛానల్లో 5 to 8 జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తాను. వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. దాని ద్వారా మీరు ఎటువంటి జాబ్ అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే డిగ్రీ కానీ బీఈ కానీ బీటెక్ కానీ చదువుతున్నారో లేదా పూర్తి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. మన ఛానల్లో ఓన్లీ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఫేక్ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయము. మీరు ఎవరికి కూడా ఎటువంటి డబ్బులు అనేవి కట్టాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవడమే. ఎవరికి కూడా డబ్బులు పంపించి మీరు మోసపోవద్దు. ఇక జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే ప్యాకేజ్డ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ అని మెన్షన్ చేశారు. ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఈ జాబ్ రోల్ని మెన్షన్ చేశారు. కానీ మనం సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మనకు పర్టికులర్ జాబ్ రోల్ అనేది వీళ్ళు అసైన్ చేస్తారు. ఇక్కడ మనము ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే 0 to 1 year 11 months అని మెన్షన్ చేశారు. ఎవరికైతే 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే శాలరీ వచ్చేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయలేదు. బేసిక్గా వచ్చేసి మనకు 4 LPA అనేది ఉంటుంది, కానీ ప్రస్తుతం ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఎసెంచర్లో వచ్చేసి ఒక మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి వీళ్ళు చాలా టైం తీసుకుంటారు. సపోజ్ ఇప్పుడు మనము ఈరోజు అప్లై చేసినట్టయితే వీళ్ళు రిక్రూట్ చేసుకునే వరకు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జనవరి ఫిబ్రవరి మంత్లో రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. వీళ్ళ ప్రాసెస్ అనేది చాలా డిలే ఉంటుంది. అదొక్కటి కొంచెం బెటర్ ఉంటే బాగుంటుంది ఎసెంచర్తో ఎక్స్పీరియన్స్. చాలామంది నాకు చాలా కామెంట్స్ చేశారు, ఎసెంచర్ రిటర్న్ మెయిల్స్ అనేవి పంపిస్తుంది కానీ చాలా టైం తీసుకుంటుంది. అప్లై చేసిన 5-6 months తర్వాత మాకు రిటర్న్ మెయిల్స్ అనేవి వచ్చాయి. ఆ తర్వాత 1 monthకి యాప్టిట్యూడ్ టెస్ట్కి సంబంధించిన మెయిల్ అనేది వచ్చింది. యాప్టిట్యూడ్ క్లియర్ చేసిన వాళ్ళకి కమ్యూనికేషన్ మెయిల్ అనేది ఉంటుంది. ఇలా 3 rounds ఉంటాయన్నమాట. 3 roundsకి కూడా వీళ్ళు మినిమం 2 months అనేది తీసుకుంటారు. ఆఫ్టర్ ఇంటర్వ్యూ రిజల్ట్ ఇవ్వడానికి కూడా మినిమం 2 to 3 months అనేది టైం తీసుకుంటున్నారు. చాలా డిలే ఉంటుంది ఈ ప్రాసెస్. కానీ మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. అందరికీ రిటర్న్ మెయిల్స్ అనేవి తప్పకుండా వస్తాయి. మంచి రెజ్యూమ్తో అప్లై చేయండి. అలాగే స్కిల్స్ని సర్టిఫికేషన్స్ని కూడా యాడ్ చేసి అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్టయితే మల్టిపుల్ లొకేషన్స్లో మనకు జాబ్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, పూణే, ముంబై, చెన్నై, గురుగ్రామ్, కోల్కతా చాలా లొకేషన్స్లో మనకు ఓపెనింగ్స్ అనేవి ఉన్నాయి. పోస్టింగ్ వచ్చేసి మనకు ఎక్కడైనా ఇవ్వచ్చు. మనకు అప్లై చేసుకునే ముందే మనకు లొకేషన్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీకు నచ్చిన లొకేషన్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఇవ్వండి. ఇక మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి వీళ్ళు మెన్షన్ చేశారు. మినిమం క్రైటీరియా ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఆఫ్ బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఆర్ ఎంసీఏ ఆర్ ఎంఎస్సి, సిఎస్, ఐటీ, కంప్యూటర్ అప్లికేషన్స్, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎనీ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ టిల్ 2024 అని మెన్షన్ చేశారు. 2024 లోపు పాస్ అయిన ఏ బ్యాచ్ స్టూడెంట్స్ అయినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు 2020లో పాస్ అవుట్ అయినా, 2022, 2021, 2023, 2024లో ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా టిల్ 2024 వరకు మీరు ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టెక్నికల్ రోల్ అనమాట. ఇందులో వచ్చేసి మనకు కోడింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇది వచ్చేసి మనకు టెక్నికల్ రోలు. ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మాత్రం ఎలిజిబుల్. ఎవరైతే డిగ్రీ చేశారో వాళ్ళకి ఎసెంచర్లో సపరేట్ రోల్ అనేది ఉంటుంది. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎవరైతే బీఈ కానీ బీటెక్ కానీ ఎంఈ కానీ ఎంటెక్ కానీ ఎంసీఏ కానీ ఎంఎస్సి కానీ మీరు ఎనీ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేసినా కూడా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ రిలేటెడ్ స్ట్రీమ్స్లో కంప్లీట్ చేస్తే మనకు హైయెస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అలాగే ఏ బ్రాంచ్లో కంప్లీట్ చేసినా కూడా మనకు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది తప్పకుండా ఉండాలి. అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కూడా తప్పకుండా ఉండాలి. ఇక నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ డ్యూరింగ్ అప్లికేషన్ అండ్ ఆర్ డ్యూరింగ్ ఆన్బోర్డింగ్ అని మెన్షన్ చేశారు. మనం అప్లికేషన్ చేసే ముందు కానీ ఆన్బోర్డింగ్ అయ్యే ముందు కానీ మనకు ఎటువంటి బ్యాక్లాగ్స్ అనేవి ఉండకూడదు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ మోర్ దెన్ 23 months ఆఫ్ ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని మెన్షన్ చేశారు. 23 months కంటే ఎక్కువ ఫుల్ టైమ్
ఎక్స్పీరియన్స్ కనుక మీకుంటే మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ కాదని వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కింద వస్తుంది కాబట్టి మనల్ని రిజెక్ట్ అనేది చేస్తారు. ఈ జాబ్ వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మోర్ దెన్ 1 year ఉన్న వాళ్ళకి కొంచెం కన్సిడరేషన్ తక్కువ ఉంటుంది. అందుకనే 1 year ఉన్న వాళ్ళు లేదంటే ఫ్రెషర్స్ ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ నాట్ హ్యావ్ అపియర్డ్ ఫర్ అసెంచర్ రిక్రూట్మెంట్ అని మెన్షన్ చేశారు. క్యాండిడేట్ షుడ్ నాట్ అపియర్డ్ ఫర్ అసెంచర్ రిక్రూట్మెంట్ అసెస్మెంట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇన్ ద లాస్ట్ 3 months అని మెన్షన్ చేశారు. లాస్ట్ 3 monthsలో మీరు అసెంచర్లో ఎటువంటి ఇంటర్వ్యూ కానీ అసెస్మెంట్ కానీ లేదంటే అదర్ ఏదైనా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో కానీ మీరు ఇన్వాల్వ్ అయి ఉండకూడదని వీళ్ళు మెన్షన్ చేశారు. సపోజ్ ఇప్పుడు ఫెబ్లో మనం అప్లై చేసామంటే మనకు ఎగ్జామ్ లింక్ వచ్చేసి మనం అన్ని అటెంప్ట్ చేసాము, మార్చిలో మనకు అంత కంప్లీట్ అయిపోయిందంటే ఒకవేళ మనం రిజెక్ట్ అయినా కూడా 3 months తర్వాత మళ్ళీ మనం అప్లై చేసుకోవచ్చు. చాలామంది ప్రొఫైల్స్ ఇలాగే రిజెక్ట్ అవుతున్నాయి. వాళ్ళు ఎగ్జామ్ అయిపోగానే రిజెక్ట్ కాగానే మళ్ళీ అప్లై చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలా చేయడం వల్ల మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన ప్రొఫైల్ అనేది వాళ్ళ డేటాబేస్లో వాళ్ళకు 3 months అనేది ఉంటుంది. 3 months తర్వాత మన ప్రొఫైల్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనము అప్లై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ కనుక చూసుకున్నట్టయితే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ద రిలవెంట్ డిగ్రీ ఎలిజిబుల్ ఫర్ దిస్ జాబ్ రోల్ ఇన్ ద స్టిపులేటెడ్ డ్యూరేషన్ ఆఫ్ ద డిగ్రీ. Hence, there should be no gaps during the course of your degree. Example, candidate must complete the 4 years of BTech course in 4 years only. ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు క్లియర్గా. మనం బీటెక్ కనుక చదువుతున్నట్టయితే మనకు ఎటువంటి గ్యాప్ అనేది అలౌడ్ అనేది ఉండదు. ఇన్ టైంలో మనం పాస్ అయినట్టయితేనే మనం ఈ జాబ్స్కి ఎలిజిబుల్. మనకు బీటెక్ వచ్చేసి 4 years ఉంటుంది. మనం 4 years పీరియడ్లోనే పాస్ అయి ఉంటే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలి. లేదు నాకు ఒక సెమిస్టర్ అనేది లేట్ అయింది, నేను 5 yearsలో అలా పాస్డ్ అవుట్ అయ్యాను అంటే మాత్రం ఈ జాబ్స్కి ఎలిజిబుల్ కాదు. అలాగే మీకు మిగతా డిప్లొమాలో కానీ ఇంటర్లో కానీ ఎడ్యుకేషనల్ గ్యాప్ ఉన్న దానికి ఏం పర్వాలేదు. వీళ్ళు ఇక్కడ దాని గురించి అని ఏం మెన్షన్ చేయలేదు, కానీ బీటెక్ ఒక్కటే వీళ్ళు మెన్షన్ చేశారనమాట. ఇక రిక్వైర్మెంట్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ఇందులో మనకు 3 stages ఆఫ్ సెలెక్షన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకు మాక్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. ఇందులో మనకు యాప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్లు ఉంటాయి. అవన్నీ కూడా మనము క్లియర్ చేయాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్ అని మెన్షన్ చేశారు. యూ విల్ బి గెట్ 90 minutes టు కంప్లీట్ దిస్ అసెస్మెంట్ అని మెన్షన్ చేశారు. మనకి ఇది వచ్చేసి 90 minutes ఉంటుంది. 90 minutesలో మనం ఈ అసెస్మెంట్ అనేది క్లియర్ చేయాలి. ఇది క్లియర్ చేసిన తర్వాత ఒకవేళ మనము వాళ్ళ ఎలిజిబిలిటీకి మనం మ్యాచ్ అయితే మనకు నెక్స్ట్ రౌండ్కి మెయిల్ వస్తుంది. వెంటనే మనకు కోడింగ్ అసైన్మెంట్కి కూడా మెయిల్ వస్తుంది. ఆ తర్వాత 2 coding questions అనేవి ఉంటాయి. ఎనీ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మనం ఆ 2 coding questions కూడా సాల్వ్ చేయాలి. 2 చేయాలని పర్టికులర్గా ఏం లేదు. మీకు వచ్చినంత వరకు 1 చేయొచ్చు, 1.5 చేయొచ్చు, 2 చేయొచ్చు, ఎంతైనా మనం కంప్లీట్ చేయొచ్చు. అలాగే దీని తర్వాత వచ్చేసి మనకు ఆఫ్టర్ 7 days కోడింగ్ అసెస్మెంట్ అయిపోయిన తర్వాత కూడా 7 days తర్వాత మనకు కమ్యూనికేషన్కి సంబంధించిన మెయిల్ అనేది వస్తుంది. కమ్యూనికేషన్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ కమ్యూనికేషన్కి సంబంధించిన మెయిల్లో కూడా మనకు 30 minutes ఆర్ 50 minutes టైం అనేది ఉంటుంది. అక్కడ కూడా కమ్యూనికేషన్ రౌండ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం కంప్లీట్ చేయాలి. కమ్యూనికేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆఫ్టర్ 10 days 15 days గ్యాప్లో మళ్ళీ మనకు ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ అవుతుంది. ఇంటర్వ్యూకి మనం స్లాట్ బుక్ చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకు వితిన్ 3 monthsలో ఎప్పుడైనా మనకు ఆఫర్ లెటర్ అనేది రావచ్చు. అంటే కంగ్రాచులేషన్ మెయిల్ అనేది రావచ్చు. ఇంటర్వ్యూలో మనము క్రాక్ చేసినట్టుగా కంగ్రాచులేషన్ మెయిల్ అనేది వస్తుంది. దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సో అండ్ సో ఉంటాయి. మెయిన్ వచ్చేసి చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇది మినిమము ఒక 10 months అయినా ఈజీగా తీసుకుంటుంది. మనం అప్లై చేసిన డేట్ నుంచి ఈజీగా ఈ రిక్వైర్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి మీరు జాబ్లో ఉండాలంటే మినిమం 10 months టైం అయితే కంప్లీట్గా తీసుకుంటుంది. ఇది వచ్చేసి మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. ఒక ఇలా టైంకి రిలీజ్ చేస్తాము, టైం టు టైం ఉంటుంది అని అయితే మనం చెప్పలేము. ఎప్పుడైనా రావచ్చు. ఇది ఒక్కటి కొంచెం కరెక్షన్ చేసి ఉంటే బాగుండేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అక్కడి నుంచి మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో
ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. నా నుండి ఇది ఒక్క రిక్వెస్ట్ మాత్రమే, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. చాలామంది నాకు వీడియోస్ కింద కామెంట్ చేస్తారు, బ్రో ఈ లింక్ పని చేయట్లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని. చాలా సాఫ్ట్వేర్ జాబ్స్కి మనము అప్లికేషన్ ఎండ్ డేట్ ఎప్పుడు ఉంటుందో చెప్పలేము, అందుకనే వీడియో చూడగానే వెంటనే అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.